అందరికీ నమస్కారం. ఈరోజు సిక్కోలు రథసప్తమి ఉత్సవాలు ఒక కర్టెన్ రేజర్ ప్రోగ్రాం మన అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఆలయంలో ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన ఆనరబుల్ శ్రీకాకుళం ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ ఈఓ అరసవల్లి, అలాగే వాళ్ళతో పాటు ఒక 100 మంది వరకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ స్టూడెంట్స్ కూడా అటెండ్ అయ్యారు. దీనికి ముఖ్య ఉద్దేశం అంటే మనకి జనవరి 19 నుంచి జనవరి 25 వరకు మనం ఈ 7 days రథసప్తమి ఫెస్టివల్ మనం సెలబ్రేట్ చేయబోతున్నాం. దీనికి ఈరోజు స్టార్ట్ చేస్తే మనకి ఒక 10 రోజుల పాటు ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి ఒక్క కాలేజ్లో, ప్రతి ఒక్క గ్రూప్లో ఈ యోగా చేయాలి. యోగా చేసిన తర్వాత మనకి రథసప్తమి అరసవల్లి మీద కూడా కొన్ని డిబేట్ కాంపిటీషన్స్, కొన్ని అక్కడ కూడా మన ఎస్ఏ రైటింగ్, దీని ద్వారా మన పబ్లిక్కి, మరి ముఖ్యంగా మన పిల్లలకి రథసప్తమి అండ్ అరసవల్లికి ఇంకా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాం. దీంతోపాటు మన జనవరి 19 నుంచి జనవరి 25 వరకు 2 రకాలు, అంటే టెంపుల్ లోపల ప్రతిరోజు ఒక రకంగా దర్శన్. ఇది కాకుండా బయట కూడా మన కోటి రమణమూర్తి స్టేడియంలో కల్చరల్ ఫెస్టివల్, అలాగే ఎన్టీఆర్ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్స్లో స్పోర్ట్స్ మనకి ఒక కాంపిటీషన్. ఇది కాకుండా మనకి హెలీ రైడ్ అండ్ హాట్ ఎయిర్ బలూన్ రైడ్, ఇది కాకుండా సైన్స్ ఎగ్జిబిషన్, ఇది కాకుండా మనకి ఈ శోభాయాత్ర, ఒక మెగా సూర్య నమస్కార్ డ్రైవ్, ఇది అన్ని మనం పెట్టినాం. సో కాబట్టి పబ్లిక్ ఇప్పటి నుంచినే తయారవ్వాలి. మనకి సంక్రాంతి కూడా రావడం జరుగుతుంది కాబట్టి బయట నుంచి కూడా చాలా మంది వస్తారు. ఈసారి రథసప్తమి ఒక ఆదివారం అంటే సండే రోజున పడింది కాబట్టి ఇంకా భక్తులు ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. దీని సందర్భంగా మన సిటీ బ్యూటిఫికేషన్ కానీ, ఈ రోడ్ విస్తీర్ణం కానీ, ఇది కాకుండా మనకి ఫ్లవర్ డెకరేషన్ అన్నీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ వేదిక నుంచి నేను అందరికీ జిల్లా యంత్రాంగం తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను, వచ్చే ఒక 10 రోజు, దీని తర్వాత ఒక 7 రోజు పండుగ అందరూ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సహాయం చేస్తూ మన ఈ గ్రాండ్ సక్సెస్ రథసప్తమి సిక్కోలు రథసప్తమి ఉత్సవ్ ఈ గ్రాండ్ సక్సెస్గా మనం చేసి మన డిస్ట్రిక్ట్ ఒక మంచి పేరు తీసుకుని వస్తే బాగుంటుంది. ఆ సందర్భంగా ఈ ప్రోగ్రాం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.